ఒక ఫ్యామిలీతో వస్తే ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతున్నారు చెన్నై నుండి ప్రభు గారు. ప్రభు, నువ్వు ఫ్యామిలీతో వస్తే ఎంత అయిద్దని ఎందుకు అడుగుతున్నావు? ఫస్ట్ నువ్వు పెళ్లి చేసుకో, 30 సంవత్సరాల దాకా వచ్చేసినావు. చేసుకోవడం అంటే వదిలేయి. అయితే ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు డియర్ ఫ్రెండ్స్, మీకు 2-3 నెలల ముందే చెప్తున్నా, ఇదొక నెల కొన్ని డబ్బులు దాచుకోండి, ఆగస్టులో కొన్ని డబ్బులు దాచుకోండి, సెప్టెంబర్లో 14వ తేదీ కాబట్టి సెప్టెంబర్లో కొన్ని డబ్బులు, 3 నెలల్లో కొన్ని డబ్బులు దాచుకోండి. అలాగే మీరు వచ్చేటప్పుడు మీ ఇంటి దగ్గరే మంచిగా పులిహోరనో ఒక చట్నీ వేసుకొని వైట్ రైస్ ఒక ప్యాక్ చేసుకొని వస్తే బయట తినే డబ్బు ఖర్చు తగ్గుద్ది. ముందే రిజర్వేషన్ చేసుకుంటే అనవసరం ఖర్చు తగ్గుద్ది, హాయిగా పడుకోవచ్చు. ఆడ దిగిన తర్వాత మీరు ఆటో ఛార్జే మీకు ఎక్కువ ఖర్చు కాదు. ఫ్యామిలీతో ఆటో తీసుకోనో కార్ తీసుకోనో మీరు వాటర్ ఫాల్స్ కాడికి వెళ్ళాలంటే ఒక్క మనిషికి 200-300 ఉంటాయి. బొర్రా గుహలో దిగిన తర్వాత బొర్రా గుహలకు టికెట్ మాత్రం 30-40 రూపాయలే ఉంటుంది. తర్వాత ఆటోలు, బస్సులు, బయట ఫుడ్డు, ఇంకేమైనా గుర్రం ఎక్కాలనుకుంటావు 100 రూపాయలు ఉంటుంది, గ్రూప్ ఫోటో దిగాలనుకుంటావు 100 రూపాయలు ఉంటుంది, సబ్మెరైన్ చూడాలనుకుంటావు 20 రూపాయలు ఉంటుంది, జూ పార్క్ వెళ్ళాలంటే 50 రూపాయల టికెట్ ఉంటుంది. నాకు తెలిసైతే మీరు తిరుగు ప్రయాణంలో కూడా మేము పార్సిల్ ఫుడ్ ఇస్తాం కాబట్టి ఫుడ్కు పెద్ద ఎక్స్పెన్స్ ఏం కావు. ఇక మీ వినోదము, మీ ఎంజాయ్ని బట్టి ఖర్చు ఉంటుంది అనేది మాత్రం చెప్పగలను. ఫ్యామిలీతో వస్తున్నారు కాబట్టి ఒక 2,000 అదనంగా రిజర్వ్ చేసుకొని పెట్టుకొని రావాలని కోరుతున్నాం. మీకు ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏం గైడెన్స్ కావాలన్నా ఒక 200 మంది వైజాగ్ వాళ్ళే మన సభ్యులు, నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఒకవేళ మా ఫ్యామిలీ ఈ మందితో పడుకోవడం ఇబ్బంది అవుద్ది అనుకుంటే మీరు ఒక 1000-1500 పెడితే చక్కటి ఏసీ రూములు విశాఖపట్నంలో నంబర్ ఆఫ్ ఉంటాయి. కాబట్టి మీరు ఫ్యామిలీతో వెళ్ళాలనుకునే వాళ్ళు సపరేట్ రూమ్ తీసుకుంటే అదనంగా 1500 ఒక రోజుకి లెక్కేసుకోండి. లేదు బయటికి వెళ్ళి బిర్యానీలు తినిపిస్తారనుకుంటే 500-600 ఎక్కువ అవుతాయి. పిండి కొద్ది రొట్టె మీరు ఎంత పెట్టాలనుకుంటే అంత పెట్టవచ్చు. నేనైతే మధ్యతరగతి బిలో మధ్యతరగతి కుటుంబాలను బేస్ చేసుకొని ఈ ఖర్చు ప్లాన్ చేశాను. ఒక మనిషికి 1000 రూపాయలు అంతే.